హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్. అందరికీ నమస్తే. ఇప్పుడు మీరు చూస్తుంది నేషనల్ హైవే NH565 అండి. అమరావతి టు బెంగళూరు హైవే, అది నేషనల్ హైవే. ఆ హైవేలో నుంచి మీరు చూసే ఈ రోడ్డు అండి 40 ఫీట్ రోడ్డు పైనే ఉంటుంది. 40 నుంచి 50 రోడ్డు అండి. అది నిన్న ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియో. చాలా బాగుంటుందండి. ల్యాండ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సాయిల్ అయితే బ్లాక్ సాయిల్ కానీ మొత్తం స్క్వేర్ బిట్గా ఉంటుంది. ఇట్లా ఫుల్ వాటర్ జోన్ ఏరియా అండి. హైవేకి నియర్ బై అండి. హైవే విలేజ్ కలిపే ఉంటుంది. ఆ విలేజ్లో నుంచి లోపలికి 850 మీటర్లు అయితే ఉంటుందండి ఈ ల్యాండ్. డిస్టెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇటు కనిగిరికి 13 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, ఇటు పొదులకి 15 కిలోమీటర్లు వస్తుందండి డిస్టెన్స్. విజయవాడకి కేవలం ఒక 185 కిలోమీటర్లు వస్తుందండి. హైదరాబాద్ నుంచి ఒక 290 కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి. మొత్తం ఎక్స్టెంట్ వచ్చేసి 3 ఎకరాలు పెట్టండి. ఇది చాలా బాగుంటుంది. ఒక బోర్ అవైలబుల్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఫెన్సింగ్ లేదండి, చుట్టూరు ఫెన్సింగ్ లాగా కర్రేసి ఉంది. ఎందుకంటే మొత్తం స్క్వేర్ బిట్గా ఉంటుందండి ల్యాండ్. డైరెక్ట్గా చాలా బాగుంటుంది. బ్లాక్ సాయిల్ అయినా కూడా సూపర్గా ఉంటుంది. ఒక్క రాయి ఉండదండి. హైవేకి దగ్గరగా ఉంటుంది. బ్లాక్ సాయిల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే హైవేకి దగ్గర నియర్ బై 850 మీటర్లు అండి విలేజ్కి, హైవేలో ఉండే విలేజ్కి. చాలా తక్కువ కాస్ట్లోనే మనకి ఈ ల్యాండ్ అందుబాటులోకి వచ్చిందండి. ఒక ఎకరా 12 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన వీడియో అండి ఇది. ఈరోజు నేను డైరెక్ట్ లైవ్లో చూసి మళ్ళీ నేను ఇంకోసారి అప్లోడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి మీ విజిటింగ్ని దయచేసి 2 డేస్ ముందు అయితే బుక్ చేసుకోండి. చిన్న ల్యాండ్స్ చాలామంది అడిగారు కాబట్టి మళ్ళీ నేను ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. దయచేసి ఇలాంటి మంచి ల్యాండ్స్తో నేను ప్రతిరోజు మీ ముందుకు వస్తుంటాను. ఇంకోసారి రిపీట్ చేస్తున్నానండి. ఇది బ్లాక్ సాయిల్ ల్యాండ్. నిన్న పెట్టిన వీడియోనే మళ్ళీ రిపీట్ చేసి పెడుతున్నాను అంటే ఇది డైరెక్ట్గా నేను లైవ్లో చూసి మీకు నేను ఖచ్చితంగా బాగుంది అని నాకు అనిపించి మళ్ళీ నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఎవరైనా నిన్న చూడని వాళ్ళు ఉంటే దయచేసి మళ్ళీ ఈరోజు చూడండి ఒకసారి. సాయిల్ బాగుంది, హైవేకి దగ్గరగా విలేజ్కి పక్కనగా ఉంటుంది, నీట్గా ఉంటుందండి. ట్రాన్స్పోర్టేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ల్యాండ్ అయితే మాత్రం స్క్వేర్ బిట్గా ఉంటుంది. మొత్తం ఎక్స్టెంట్ వచ్చేసి 3 ఎకరాస్ ఉంటుందండి. 3 ఇంచెస్ వాటర్తో ఒక బోర్ అవైలబుల్ ఉంది. ఒక ఎకరా వచ్చేసి 12 లక్షల రూపాయలు చెప్తున్నారండి. నెగోషియబుల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.